ఏదైతే పైథాన్ అనే వర్షన్ డౌన్లోడ్ చేస్తున్నామో ఆ వర్షన్ మొత్తం కూడా ఏమైందంటే మన ల్యాప్టాప్ లోపల సక్సెస్ఫుల్గా డౌన్లోడ్ అయిపోయింది. ఎప్పుడైతే ఈ స్క్రీన్ కనపడుతుందో వెంటనే మీరు ఏం చేయాలంటే ఇక్కడికి వచ్చి క్లోజ్ అనే ఒక బటన్ ఉంది. ఈ క్లోజ్ అనే బటన్ క్లిక్ చేయడం ద్వారా మీకు ఏమైందంటే మీ ల్యాప్టాప్ లోపల ఏమైందంటే పైథాన్ అనేది ఏమైందంటే డౌన్లోడ్ అవ్వడం అనేది జరిగిపోయింది. మీరు ఇప్పుడు మనం ఏదైతే చేసామో పైథాన్ కరెక్ట్గా డౌన్లోడ్ అయిందో లేదో చూడాలి అనుకో అప్పుడు మనం ఏం చేయాలో చూద్దాం. ఇప్పుడు మనం ఏం చేయాలి ఇక్కడ చెప్పాడు అనమాట పైథాన్ అనేది సక్సెస్ఫుల్గా డౌన్లోడ్ అయిందో లేదో చెప్పాలి అనుకో అప్పుడు మనం ఏం చేయాలంటే మన దాంట్లో సిఎండి అంటారు అనమాట. ఓపెన్ సిఎండి ఈ సర్చ్ మెనూ దగ్గరికి వెళ్ళి ఇక్కడ క్లిక్ చేశారనుకో ఇక్కడ ఒకటి ఓపెన్ అవుతుంది. ఇక్కడికి వెళ్ళి సిఎండి అని కొట్టండి. అంటే సిఎండి అంటే కమాండ్ ప్రాంప్ట్ అని పిలుస్తారు. అంటే లైనక్స్ అనేది ఏం చేస్తాయంటే పైథాన్ అనేది ఇన్స్టాల్ అవ్వాలంటే ఏం చేస్తారంటే కొన్ని లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటారు అనమాట. కొన్ని లైనక్స్ అంటే ఏంటో తర్వాత చూద్దాం. ఈ సిఎండి అనే ప్రాంప్ట్ ద్వారా మనం ఏం చేస్తారంటే ఓపెన్ చేయడం అనేది చేస్తారు. ఆ సిఎండి అని క్లిక్ చేసేసి రైట్ సైడ్కి వస్తూ ఓపెన్ అని ఒక మెనూ ఉంటుంది. ఈ మెనూ మీద క్లిక్ చేయాలన్నమాట. ఎప్పుడైతే మనం ఈ మెనూ మీద క్లిక్ చేస్తామో వెంటనే మనకి ఏమైందంటే ఇలా బార్ అనేది కనపడుద్ది అనమాట. ఈ బార్లోకి వెళ్ళేసేసి ఇక్కడ ఇక్కడ మీ ల్యాప్టాప్ పక్కన ఇక్కడ ఒక కసర్ కనపడుతుంది కదా, ఇక్కడికి వెళ్ళి మీరు ఏం చేయాలంటే పైథాన్ స్పేస్ ఇచ్చేసి హైఫన్ వర్షన్ అంటే మనం ఏ వర్షన్లో ఉన్న పైథాన్ డౌన్లోడ్ చేసామో చూడాలి. అలా చూడాలి అంటే మనం ఏం చేయాలంటే ఇక్కడికి వెళ్ళి ఒక కమాండ్ రాయాలన్నమాట. ఏమని రాయాలంటే పైథాన్ స్పేస్ రాసి ఎప్పుడు కూడా కమాండ్ ప్రాంప్ట్లో మనం చేసే ప్రతిదీ కూడా ఎలా ఉండాలి అంటే లోయర్ కేసెస్ అంటే మనం తీసుకునే కేస్ సెన్సిటివ్ అంటే కమాండ్ ప్రాంప్ట్ అనేది ఎలా వర్కౌట్ అయ్యింది అనేది తర్వాత చూద్దాం. ఈ కమాండ్ ప్రాంప్ట్లో మనం ఏమి రాయాలన్నది ఏం చేయాలంటే స్మాల్ లెటర్స్ని మాత్రమే రాయాలన్నమాట. ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్స్ అనేవి వాడకూడదు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే పైథాన్ అనేది నా ల్యాప్టాప్లో ఇన్స్టాల్ అయిందో లేదో చూద్దాం అనుకున్నాను. అలా చూడాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి అంటే పైథాన్ కమాండ్ ప్రాంప్ట్లోకి వచ్చేసి పైథాన్ అని పెట్టేసి తర్వాత స్పేస్ ఇచ్చేసి హైఫన్ అని పెట్టేసి వర్షన్ అని కొట్టాలన్నమాట. కొట్టేసి మీరు ఎంటర్ కనుక చేసేసారనుకో అప్పుడు మీకు ఏమైందంటే తర్వాత లైన్లో మీకు ఒకటి వస్తుంది అనమాట. అక్కడ మీరు చూడండి ఏమని వచ్చింది, ఇక్కడ మార్క్ చేసాను చూడండి ఏమని వచ్చింది పైథాన్ 3.13.2 అని వచ్చింది. అంటే మనం ఇప్పుడు ఏదైతే డౌన్లోడ్ చేసామో ఆ డౌన్లోడ్ చేసిన వర్షన్ ఏంటంటే 3.13.2 అనే వర్షన్లో ఉన్న పైథాన్ని మనం ఏం చేసామంటే డౌన్లోడ్ చేయడం అనేది చేసేసారు. ఇలా మనం పైథాన్ అనేది మన ల్యాప్టాప్లో ఇలా డౌన్లోడ్ చేయడం అనేది చేస్తారన్నమాట. దీంట్లో ఎవరికైనా సరే అవుతుందా మళ్ళీ చెప్పండి అనమాట. ఎందుకంటే ఈ జూపిటర్ అనేది స్ట్రక్ అయిందంటే మనకి ప్రతిరోజు చేయాలంటే హార్డ్లీ 1 అవర్ 2 అవర్స్ పడుతుంది అనమాట. అందుకని ఒకేసారి ఇన్స్టాలేషన్ చేసేసి రోజు కూడా నాతో పాటు మీరు కూడా ప్రాక్టీస్ చేస్తే ఓకే. ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే సపోజ్ దట్ మనం ఇలా పైథాన్ అనేది ఇన్స్టాల్ చేసేసేటప్పుడు ఆల్రెడీ డౌన్లోడ్ అయిపోయింది. బట్ కాకపోతే ఏమవుతుందంటే ఈ కమాండ్ ప్రాంప్ట్లో నాకు వర్షన్ అనేది కనపడకపోవడం కానీ ఇలాంటివి ఏవి కూడా రావట్లేదు అనమాట. అంటే మనం ఏం చేస్తామంటే పైథాన్ డౌన్లోడ్ చేసేటప్పుడు ఏం జరిగిందో తెలియదు, కొన్ని బగ్స్ వచ్చినాయి. ఆ బగ్స్ రావడం వల్ల సపోజ్ దట్ మనం ఏదైతే పైథాన్ డౌన్లోడ్ చేసామో అది డౌన్లోడ్ అయింది. బట్ కమాండ్ ప్రాంప్ట్లో మనం ఏ వర్షన్ డౌన్లోడ్ చేసామో ఆ పైథాన్ వర్షన్ అనేది నాకు రావటం లేదు అనుకున్నాం. అలా రావటం లేదనుకో అప్పుడు మనం ఏం చేయాలంటే పైథాన్ ఎప్పుడైనా సరే మనం వర్క్ చేసేటప్పుడు పైథాన్ అనే సాఫ్ట్వేర్లో మనం ఎప్పుడైనా వర్క్ చేసేటప్పుడు దాంట్లో ఏమైనా బగ్స్ వచ్చినా కానీ లేదంటే పైథాన్ అనే వర్షన్ అనేది డౌన్లోడ్ చేసినా కానీ అది మన ల్యాప్టాప్లోకి రాలేదనుకో అప్పుడు మనం ఏం చేయాలంటే కొన్ని స్టెప్స్ అనేవి ఫాలో అవ్వాలన్నమాట. ఆ స్టెప్స్ ఆధారంగా మనం ఏం చేస్తామంటే ఈజీగా మనం ఏం చేస్తామంటే వీటన్నిటిని కూడా ఏం చేయొచ్చు అంటే ఈజీగా సాఫ్ట్వేర్ కంపెనీలో చేస్తారన్నమాట. ఎందుకంటే సాఫ్ట్వేర్ కంపెనీలో వాళ్ళు ఇచ్చే సర్వర్స్ అన్నీ కూడా ఏం చేస్తారంటే ఎప్పుడు పడితే అప్పుడు హ్యాంగ్ అవుతూ ఉంటాయి. అలా ఎప్పుడైనా సరే ఒకవేళ మనం యూజ్ చేసే పైథాన్ అనే సాఫ్ట్వేర్ అనేది స్ట్రక్ అయిందనుకో అప్పుడు మనం ఏం చేయాలంటే కొన్ని స్టెప్స్ అనేవి ఫాలో అవ్వాలన్నమాట. ఆ స్టెప్స్ ఫాలో అయినప్పుడు మాత్రమే అవి డీబగ్గింగ్ అవుతాయి అనమాట. లేకపోతే ఎప్పటికీ కూడా మనకి ఏమవుతుంది అంటే అలానే కోడ్ ఉండిపోయి తప్పితే ఏమీ రాదనమాట. అందుకని మనం ఏం చేయాలి డీబగ్గింగ్ చేసే స్కిల్ ఉండాలి కదా. ఇప్పుడు మనం పైథాన్ డౌన్లోడ్ చేసేటప్పుడు ఏవైనా సరే కొన్ని మిస్టేక్స్ కనుక జరిగినాయి అనుకో ఆ పైథాన్ అనేది బఫర్ అవుతానే ఉంది గంటల కొద్ది. అలా జరుగుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే కొన్ని స్టెప్స్ని ఫాలో అవ్వాలి. ఆ స్టెప్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఓకే, దాంట్లోకి వెళ్ళి మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనం సెకండ్ పాయింట్లో ఇచ్చారు చూడండి వీఆర్ గెట్టింగ్ ఎర్రర్. అంటే మనం పైథాన్ అనేది డౌన్లోడ్ చేసినప్పుడు ఆ పైథాన్లో మనకి ఏదైనా సరే పైథాన్ అనే
పైథాన్ హైఫన్ కమాండ్ ప్రాంప్ట్‌లోకి వెళ్ళి పైథాన్ హైఫన్ వర్షన్ కనుక ఇచ్చామనుకో, ఆ ఇచ్చినా గాని మనకేమైందంటే కమాండ్ ప్రాంప్ట్ అనేది తిరుగుతానే ఉంది కానీ, అక్కడ కానీ ఏది కూడా లోడ్ కాలేదనుకో, అప్పుడు మనం కొన్ని స్టెప్స్ అనేవి ఫాలో అవ్వాలన్నమాట. దాంట్లో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే క్లిక్ చేయాలన్నమాట. ఏంటిది? మనం ఏదైతే పైథాన్ యాప్ అనేది క్రియేట్ చేసామో, ఆ యాప్‌ని క్లిక్ చేయాలి. దాంట్లో క్లిక్ చేసేస్తే అక్కడ ఒక ఆప్షన్ ఉంటదనమాట. సెలెక్ట్ ఓపెన్ ఫైల్ లొకేషన్ అని ఒక పాత్ ఉంటదనమాట. ఆ పాత్‌ని మనం ఏం చేయాలంటే క్లిక్ చేయాలి. ఒకసారి ఈ స్టెప్‌ని ఒకసారి వచ్చేద్దాం. ఇక్కడికెళ్ళాను నేను. ఇక్కడికెళ్ళి మనం ఇప్పుడే కదా పైథాన్ డౌన్లోడ్ చేసింది. అందుకోసం మనం ఏం చేయాలంటే పైథాన్ అని దాన్ని క్లిక్ చేసేసామనుకో, మనం ఏదైతే డౌన్లోడ్ చేసామో ఆ డౌన్లోడ్ చేసిన యాప్ అనేది మనకు కనపడిద్ది. ఆ యాప్ కనపడంగానే రైట్ సైడ్‌కి గనుక మీరు వచ్చారనుకోండి, ఓపెన్ అని, రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అని, ఓపెన్ ఫైల్ లొకేషన్ అని కొన్ని ఆప్షన్స్ కనపడతాయి. ఈ ఆప్షన్స్‌లో ఓపెన్ ఫైల్ లొకేషన్ అనే ఒక ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్‌ని మీరు ఏం చేయాలంటే రైట్ క్లిక్ చేయాలి. ఎప్పుడైతే మీరు రైట్ క్లిక్ చేస్తారో మీకేమవుతుందంటే ఒక టాస్క్ మెనూ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలనేది చూద్దాం. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే దాంట్లోకి వెళ్ళి మనం ఏం చేయాలంటే పాత్ అనేది ఒకటి తీసుకోవాలన్నమాట. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే స్క్రిప్ట్ అనే కాన్సెప్ట్ ఉంటుందన్నమాట. ఈ స్క్రిప్ట్కి సంబంధించింది పాత్కి సంబంధించిన స్క్రిప్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ రెండింటిని తెచ్చుకోవాలన్నమాట. ఆ రెండింటిని ఎలా తెచ్చుకుంటారనేది చూద్దాం. ఇప్పుడు మీరు ఏదైతే పాత్రలో ఉన్నారో అంటే మనం ఎప్పుడైనా సరే ఏదైనా సరే మనం చేస్తున్నాం అనుకో, ఇప్పుడు నేనేం చేస్తానంటే వీడియో చూద్దాం అనుకున్నాను. వీడియో చూడాలనుకో అప్పుడు మనోడు ఏం చేస్తాడు మా సతీష్ పీసీలోకి వెళ్ళేసి ఎక్కడ ఉన్నాడు అంటే డ్రైవ్లోకి వెళ్ళేసి న్యూ న్యూ డేటాని ఓల్డ్ డేటాని పెట్టుకొని దీంట్లోకి చెక్ చేసుకుంటూ చూసుకుంటూ ఉంటాం కదా. అలానే మనం ఎప్పుడైనా సరే ఏదైనా సరే మన ల్యాప్టాప్లో కనుక డౌన్లోడ్ చేస్తామనుకో, ఆ డౌన్లోడ్ చేసిన ప్రతిదీ కూడా ఏమవుతుందంటే అన్నీ కూడా ఒకే చోట ఉండవు అనమాట. అవన్నీ కూడా ఏమవుతుందంటే ఇప్పుడు నేను వాట్సాప్లో ఫోటో పంపాను అనుకో, వెంటనే ఆ ఫోటో డౌన్లోడ్ అయినాక ఎక్కడ ఉంటుంది, వాట్సాప్లో నుండి ఏమవుతుంది గ్యాలరీ అనే ఒక ఫోల్డర్ ఉంటుంది. ఆ ఫోల్డర్లోనే అవైలబుల్ అవుతాయి కదా. నేను సపోజ్ ఆడియో లింక్ పంపాను, అది ఎక్కడ ఉంటుంది డౌన్లోడ్ అవ్వగానే ఆటోమేటిక్గా వెళ్ళి ఏమవుతుంది, వాట్సాప్ ఆడియోస్ అనేసి ఒక దాంట్లోకి వెళ్ళిపోతుంది. వీడియో పంపాను, ఆ వీడియో చూడగానే మీ దగ్గర ఉన్న ఫైల్ మేనేజర్ ఎక్కడ ఉంటుంది, వీడియోస్ అనే ఒక ఆప్షన్లోనే ఉంటాయి అన్నమాట. అలానే మనం ఏదైనా సరే డౌన్లోడ్ చేసేసామనుకో, ఆ డౌన్లోడ్ చేసిన ప్రతిదీ కూడా ఏ లొకేషన్లో ఉందో తెలుసుకోవడాన్ని ఏమంటారంటే పాత్ అని పిలుస్తారన్నమాట. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఎప్పుడైనా సరే ఏదైనా ఒక సాఫ్ట్వేర్ కనుక బగ్ కనుక వచ్చిందనుకో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఆ సాఫ్ట్వేర్ అనేది డౌన్లోడ్ చేసినప్పుడు ఏ లొకేషన్లో ఉంది అనేది చూసుకోవాలన్నమాట. ఆ లొకేషన్ చూడాలి అంటే మనకి ఏమైందంటే ఇది నార్మల్ ల్యాప్టాప్స్లో మీకు ఎలకేట్ చేసిన ల్యాప్టాప్స్లో అయితే వస్తాయి కానీ కంపెనీ ల్యాప్టాప్స్లో అయితే రావన్నమాట. అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడికి వెళ్ళి దిస్ పీసీ అని ఒకటి ఉంటుంది అనమాట. దీంట్లోకి వెళ్తే సి డ్రైవ్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఈ సి డ్రైవ్లో క్లిక్ చేస్తే ఇక్కడ యూజర్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. యూజర్స్ అంటే మనం అనమాట. యూజర్స్ అనే ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడ ఏముంటుందంటే మీరు ఏ నేమ్తో అయితే సేవ్ చేసుకుంటారో ఆ నేమ్తో ఒక ఫోల్డర్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఆ ఫోల్డర్లోకి వెళ్తే డౌన్లోడ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. ఏదైనా మనం డౌన్లోడ్ చేసాక ఇక్కడే ఉంటాయి అనమాట. డౌన్లోడ్ అనే ఆప్షన్లోకి వెళ్తే ఫస్ట్ పార్ట్ మనం ఏదైతే డౌన్లోడ్ చేసామో ఆ డౌన్లోడ్ చేసిన దాని మీద మనం ఏం చేయాలంటే రైట్ క్లిక్ చేసేస్తే మనకి ఏమవుతుందంటే కొన్ని ఆప్షన్స్ అనేవి కనపడతాయి అనమాట. దీంట్లోకి వెళ్ళి మీది కనుక ల్యాప్టాప్ కనుక ఉంది అంటే ఇక్కడ కొన్ని ఆప్షన్స్లో ఉంటాయి. ఆ ఆప్షన్స్లో ఏముంటాయి అంటే ఓపెన్ ఫైల్ లొకేషన్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఆ లొకేషన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ పైకి వెళ్తే మీరు ఏం చేయాలంటే పైకి వచ్చి కసర్ దగ్గర కనుక క్లిక్ చేశారనుకో, ఇక్కడ మీకు ఏమవుతుందంటే ఒక పాత్ అనేది వస్తుంది. ఆ పాత్ మొత్తాన్ని కాపీ చేసేసుకొని మనం ఏం చేయాలంటే నీట్గా నోట్ ప్యాడ్ అనేది ఓపెన్ చేసుకొని దాంట్లోకి వెళ్ళి మీరు కనుక పేస్ట్ చేశారనుకో, ఇక్కడ మీకు ఏదైతే వచ్చిందో ఈ వచ్చిన దాన్ని ఏమంటారంటే పైథాన్ యొక్క పాత్ అని పిలుస్తారనమాట. ఇలా మనోళ్ళు ఏం చేస్తారంటే ఒక పాత్ని తెచ్చుకోవడం అనేది చేస్తారు. కావాలంటే మీరు కూడా ఇక్కడ చూడండి డౌన్లోడ్లోకి వెళ్ళేసేసి ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చారనుకో, ఇక్కడ క్లిక్ చేసేస్తే కాపీ యాజ్ పాత్ అని వస్తుంది అనమాట. ఈ పాత్ మీద క్లిక్ చేశారనుకో మీకు ఏమవుతుందంటే ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఏదైతే వచ్చిందో ఆ డేటా మొత్తం కూడా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తాం నోట్ ప్యాడ్లోకి పేస్ట్ చేశారనుకో, ఈ వచ్చిన దాన్ని ఏమంటారంటే ఈ వచ్చింది ఏదైతే ఉందో ఈ వచ్చిన దాన్ని ఏమంటారంటే పాత్ అని పిలుస్తారనమాట. అంటే మనం ఏం చేయాలంటే ఒక పాత్ అనేది తెచ్చుకోవాలన్నమాట. ఎప్పుడైనా సరే ఒక సాఫ్ట్వేర్ని కనుక మనం డౌన్లోడ్ చేసామనుకో, ఆ సాఫ్ట్వేర్ వర్కింగ్లో కనుక ఏమైనా బగ్స్ కనుక వచ్చినాయనుకో, వెంటనే మనందరూ కూడా ఏం చేస్తారు, దాన్ని అన్ఇన్స్టాల్ చేసేసి మళ్ళీ కొత్త దాన్ని ఇన్స్టాల్ చేయడం, మళ్ళీ అది కూడా బగ్లు వచ్చినాయనుకో మళ్ళీ దాన్ని డిలీట్ చేసి మళ్ళీ కొత్తది చేయడం ఇలా చేస్తారు. ఎప్పుడైనా సరే మీ సాఫ్ట్వేర్లో కనుక ఏదైనా ఎర్రర్స్ కనుక వచ్చినాయనుకో
దాన్ని ఎప్పుడు కూడా డిలీట్ అనేది చేయకూడదనమాట. ఎప్పుడు కూడా ఏం చేయాలంటే ఎందుకు ఆ ఎర్రర్ వచ్చింది, దాన్ని అలా వచ్చినప్పుడు మనం ఏం చేస్తే ఆ ఎర్రర్ పోతుందనేది మనం తెలుసుకోవాలనమాట. అలా తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఎప్పుడైనా సరే మనం వాట్సాప్ ఇప్పుడు మనం ఫోన్ వాడుతున్నాం. ఫోన్‌కి ఏదైనా గీత పడిందనుకో వెంటనే ఆ ఫోన్ తీసేసి కొత్త ఫోన్ కొనలేం కదా! అలానే మనం ఏం చేయాలంటే ఏదైనా ఒక సాఫ్ట్‌వేర్ కనుక వర్క్ చేయట్లేదంటే అప్పుడు మనం ఏం చేయాలంటే దానికి సంబంధించిన పాత్ ఏంటి, దానికి సంబంధించిన స్క్రిప్ట్ కోడ్ అని ఒకటి ఉంటదనమాట. ఆ స్క్రిప్ట్ కోడ్ ఎక్కడుంది అనేది చూసుకోవాలన్నమాట. ఈ పాత్ అనేది వచ్చేసింది. ఈ పాత్ పక్కన ఏముంటదంటే మీ దగ్గర ఉన్న ఫైల్ ఫోల్డర్‌లోని ఏముంటదంటే ఇక్కడికి వెళ్తే ఇక్కడే ఆప్షన్స్‌లో కనపడిద్దనమాట. స్క్రిప్ట్ అని ఒక ఆప్షన్ కనపడిద్దనమాట. అంటే యాక్చువల్‌గా ఇక్కడైతే లేదనమాట నా దాంట్లో. ఇక్కడ ఏంటంటే స్క్రిప్ట్ అని ఒక ఆప్షన్ ఉంటదనమాట. ఈ స్క్రిప్ట్ అనే ఒక ఆప్షన్ అనేది ఉంటది. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మీకు ఏమైద్దంటే దాని మీద రైట్ క్లిక్ ఇవ్వగానే మీకు ఏమైద్దంటే ఆ పాత్ అనేది ఓపెన్ అయిద్ది. పైకి వెళ్ళి ఇక్కడ కర్సర్‌ని క్లిక్ చేశారనుకో టాస్క్ బార్‌లో వెంటనే మీకు ఏమైద్దంటే ఇలా ఒక ఆప్షన్ అనేది బ్లూ లైన్స్‌లో వస్తది. ఈ మొత్తాన్ని కాపీ చేసేసుకొని కనుక ఇక్కడ పేస్ట్ చేశారనుకో అక్కడ పేస్ట్ చేసిన దాన్ని ఏమంటారంటే స్క్రిప్ట్ అని పిలుస్తారనమాట. ఫార్వర్డ్ స్లాష్ వచ్చేసి స్క్రిప్ట్ అని ఉంటదనమాట అక్కడ. ఆ స్క్రిప్ట్ అనే దాన్ని ఈ ఏదైతే ఉందో పాత్ అనే దాన్ని ఈ రెండింటిని మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యొక్క ఫైల్ మేనేజర్‌లో ఎక్కడైతే ఉందో ఆ లొకేషన్స్ రెండింటిని కూడా మనం ఏం చేసుకోవాలంటే కాపీ చేసుకోవాలన్నమాట. ఈ స్క్రిప్ట్ అనేది ఎలా ఉంటది, పాత్ అనేది ఎలా ఉంటదో మీకు ఆల్రెడీ ముందలకెళ్ళే ముందు చూపిస్తానన్నమాట. అంటే మనం ఎప్పుడైనా సరే ఒక సాఫ్ట్‌వేర్‌లో కనుక ఏమైనా బగ్స్ వచ్చినాయనుకో ఆ సాఫ్ట్‌వేర్‌ని వెంటనే మనం డిలీట్ అనేది చేయకూడదు. వాటి కోసం మనం ఏం చేయాలంటే స్క్రిప్ట్ అనే దాన్ని దాని యొక్క ఒరిజినల్ పాత్ ఎక్కడుంది, ఫైల్ పాత్ అనేది ఆ రెండిటిని కూడా మనం ఏం చేయాలంటే ఎక్కడ ఉన్నాయి అనేది తెచ్చుకోవాలన్నమాట మన లోకల్ సర్వర్‌లో. ఆ తర్వాత మనం ఏం చేయాలనేది చూద్దాం. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే మన దగ్గర ఏం చేయాలంటే ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని ఒకటి ఉంటదనమాట. ఆ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్‌లోకి వెళ్ళేసి ఈ స్క్రిప్ట్ ఏదైతే ఉందో ఆ స్క్రిప్ట్ మొత్తాన్ని తీసుకొచ్చి యాడ్ చేయాలన్నమాట. అలా యాడ్ చేయాలంటే మీరేం చేయాలంటే సెర్చ్ దగ్గరికి వెళ్ళేసేసి ఇక్కడికెళ్ళి ఎడిట్ ద సిస్టమ్ ఎన్విరాన్మెంట్స్ అని ఒక ఫోల్డర్ ఉంటది. ఆ ఫోల్డర్‌లోకి వెళ్ళాలన్నమాట. ఆ తర్వాత మనం ఏం చేయాలనేది చూద్దాం. ఆ తర్వాత మనం ఏం చేయాలి ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని ఒక పాత్ ఉంటాయి. ఇక్కడ కనుక మీరు చదువుకుంటూ వెళ్ళారనుకో చివర్లో ఒకటి ఉంటదనమాట ఆప్షన్. ఇక్కడ ఉన్న ఆప్షన్ ఏమంటారంటే ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అంటారు. ఈ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్‌లోకి వెళ్ళాలి. ఆ తర్వాత ఏం చేయాలనేది చూద్దాం. ఆ తర్వాత ఏం చేయాలి ఆ తర్వాత మనం ఏం చేయాలి టిక్ పాత్ ఆప్షన్ అని ఒకటి ఉంటుంది. ఇక్కడ కనుక మీరు కనుక చూసారంటే ఇక్కడ వేరియబుల్స్ అని వన్ డ్రైవ్ అని వేసేసి ఇక్కడ పాత్ టెంప్ అని ఉంటాయి చూడండి. ఇక్కడికి వెళ్ళి మీరు ఏం చేయాలంటే పాత్ అనే దాని మీద క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే కిందకి వస్తే మీకు ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. ఎడిట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ ఎడిట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ పైథాన్కి సంబంధించిన కోడ్ అనేది డౌన్లోడ్ అయిందో లేదో చూస్తారనమాట. ఇక్కడికి వచ్చి మీరు ఏం చేయాలంటే న్యూ అని కనుక క్లిక్ చేసేసేసి ఇవి ఇక్కడ ఉంది చూడండి. మీకు స్క్రీన్ మీద కనపడుతుందా, ఇక్కడ ఉంది చూడండి పైథాన్ 313 అని ఒకటి ఉంది చూడండి. దీన్ని ఏమంటారంటే మీరు డౌన్లోడ్ చేసినప్పుడు మీ ఫోల్డర్ ఎక్కడైతే ఉందో ఆ ఫోల్డర్కి సంబంధించిన డేటాని చూపిస్తుంది అనమాట. దానిపైన ఇంకోటి ఉంటుంది స్క్రిప్ట్ అని. ఈ రెండు కూడా మీకు ఏమవుతుంది అంటే మీ ల్యాప్టాప్ లోపల ఏమవుతాయి అంటే ఆటోమేటిక్గా కంపెనీ ల్యాప్టాప్ లోపల ఏమవుతుంది అంటే ఆ రెండు కూడా మీకు ఏం చేస్తాయి అంటే స్టార్టింగ్ కనుక మీరు డౌన్లోడ్ చేసేటప్పుడు ఏమవుతుంది అంటే ఆ రెండు కూడా కనపడతాయి అనమాట. ఆ రెండు ఉన్నాయా లేదో చూసుకోవాలి. ఒకవేళ లేవు అనుకో అప్పుడు మీరు ఏం చేయాలంటే న్యూ అని క్లిక్ చేసేసి ఇందాక మీరు నోట్ ప్యాడ్లో కాపీ చేసుకున్నారు చూడండి. ఆ కాపీ చేసుకుని రెండింటిని తీసుకొచ్చి ఏం చేయాలంటే ఎంటర్ కొట్టాలి. తర్వాత ఏం చేయాలి ఓకే కొట్టేసి మళ్ళీ న్యూ అని కొట్టేసి స్క్రిప్ట్కి సంబంధించిన కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఏం చేయాలంటే ఓకే 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 ఇక్కడ ఏ ఆప్షన్ చూపించినా కానీ మీరు ఏం చేయాలంటే ఓకే 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 అనేది కనుక చేయడం ద్వారా మీకు ఏమైందంటే మీ సాఫ్ట్వేర్ ఏదన్నా కనుక ఇన్స్టాలేషన్ అయినా కానీ అది కనుక వర్క్ చేయట్లేదనుకో అప్పుడు మీకు ఏమవుతుందంటే ఆ దాంట్లో ఉన్న బగ్స్ అన్నీ పోయి ఏమవుతుందంటే న్యూగా ఆ సాఫ్ట్వేర్ ఎట్లయితే ఉందో దాంట్లో ఉన్న బగ్స్ అన్నీ కూడా ఫిక్స్ అయిపోయి ఏమైందంటే మన సాఫ్ట్వేర్ అనేది వర్క్ అవ్వడం అనేది జరిగింది. అలా మనకి ఏమైంది అంటే పైథాన్ అనేది ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు డైరెక్ట్గా అయితే ఓకే. ఒకవేళ అవ్వలేదు అంటే అప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ స్టెప్స్ని ఫాలో అవ్వడం ద్వారా మీరు ఏం చేయొచ్చు అంటే ఒక పైథాన్ అనే దాన్ని నీట్గా డౌన్లోడ్ అనేది చేయొచ్చు అన్నమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌన్లోడ్ ఎవరికైనా సరే డౌట్ ఉంది ఎనీబడి హ్యావ్. ఓకేనా ఓకేనా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే మనం నెక్స్ట్ చేసే టూల్స్తో కనుక వర్క్ చేయాలంటే మనకి ఏం కావాలంటే జూపిటర్ అనే దాన్ని ఇన్స్టాల్ చేయాలి. ఆ జూపిటర్ అనేది ఇన్స్టాల్ చేయాలి అంటే మనం ఏం చేయాలంటే మన లోకల్ ల్యాప్టాప్ లోపల మనం ఏం చేయాలి పైథాన్ అని ఒక అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. అది ఎలానే అర్థమైంది. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే జూపిటర్ అనే ఒక అప్లికేషన్ ఉంటుంది. ఆ అప్లికేషన్ని ప్లే స్టోర్లో ఎక్కడా ఉండదన్నమాట.
దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే ఏం చేస్తానంటే కంపెనీలో చేసే ప్రాసెస్ అనేది చూస్తాం అనమాట. ఆ జూపిటర్ అనే ఒక వర్షన్ ఇన్స్టాల్ చేయాలంటే మనం ఏం చేయాలి అంటే మనం ఇందాక కమాండ్ ప్రాంప్ట్ అని ఒకటి ఓపెన్ చేసాం కదా, ఆ కమాండ్ ప్రాంప్ట్లో మనం ఏం చేయాలంటే ఒక ఒక కమాండ్ని క్లిక్ చేయాలన్నమాట. ఏం క్లిక్ చేయాలంటే పిప్ పిప్ అంటారు అనమాట. పిప్ వర్షన్ అంటారు. అంటే పిప్ వర్షన్ జూపిటర్ అనేది కనుక చేయాలంటే ఒక పిప్ ఫైల్ ఒకటి ఉంటుంది అనమాట. ఆ పిప్ ఫైల్కి సంబంధించిన వర్షన్ని మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌన్లోడ్ అనేది చేయాలి. అది చేయాలి అంటే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే కమాండ్ ప్రాంప్ట్లోకి వచ్చేసేసి ఇక్కడ ఏదైతే నెక్స్ట్ కమాండ్ ఉందో ఆ కమాండ్ దగ్గరికి వెళ్ళేసి ఏం చేయాలంటే పిప్ అని కొట్టేసేసి తర్వాత మీరు ఏం చేయాలంటే పిప్ అని చెప్పేసి హైఫన్ హైఫన్ అని చెప్పేసి వర్షన్ అని కొట్టాలన్నమాట. వెంటనే మనకి ఏమైందంటే మనం ఏదైతే పైథాన్ అనేది లొకేషన్ ఉందో ఆ లొకేషన్ లోపలికి మనకి ఏమవుతుందంటే జూపిటర్ అనేది ఏమవుతుందంటే ఇన్స్టాల్ అవ్వడం అనేది జరిగింది అనమాట. అంటే పిప్ అని ఒక టూల్ని మనం ఏం చేయాలంటే ఈ లొకేషన్ లోపలికి ఏం చేయాలంటే ఈ సోర్స్ కోడ్ లోపలికి మనం ఏం చేయాలి అంటే ఆ జూపిటర్ అనే దాన్ని తీసుకెళ్తున్నాం అనమాట. ఓకే డన్. అంటే మనం ప్రజెంట్ తీసుకున్న పైథాన్ అనేది ఏ వర్షన్ అనేది చెప్తుంది అనమాట. ఓకే డన్. ఆ తర్వాత మనం ఏం చేయాలనేది చూద్దాం. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే పైథాన్ హైఫన్ హైఫన్ వర్షన్ అని కనుక మనం ఏం చేసాము, ఇక్కడికి వెళ్ళి కనుక మనం ఏం చేసాము పిప్ హైఫన్ హైఫన్ వర్షన్ అని కనుక కమాండ్ ప్రాంప్ట్లో క్లిక్ చేస్తే మనకి ఏమవుతుందంటే ఆ పిప్ వర్షన్ ఏదైతే ఉందో పైథాన్కి సంబంధించిన వర్షన్ ఆ వర్షన్ అంతా కూడా మన స్క్రీన్ మీద కనపడుతుంది. ఆ తర్వాత మనం ఏం చేయాలి, ఒక ప్యాకేజీని ఇన్స్టాల్ చేయాలన్నమాట. ఏ ప్యాకేజ్ అంటే పిప్ ప్యాకేజెస్ అంటారు. పిప్ ప్యాకేజెస్ అనే దాన్ని మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జూపిటర్ అనేది కనుక ఇన్స్టాల్ చేయాలంటే మనం ఏం చేయాలంటే పిప్ని ఏం చేయాలంటే పిప్ ఇన్స్టాల్ జూపిటర్ అనే ఒక కమాండ్ ఉంటుంది అనమాట. దాన్ని మనం ఏం చేయాలంటే ఇన్స్టాల్ అనేది చేయాలన్నమాట. అప్పుడు మనం ఎలా చేస్తామో చూద్దాం. ఇక్కడికి నేను ఏదైతే ఉందో ఆ మొత్తాన్ని కూడా ఏం చేయాలంటే కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళేసి పిప్ ఇక్కడ చేసేసి ఏం చేస్తుందంటే ఇన్స్టాల్ ఇన్స్టాల్ అని చెప్పేసి జూపిటర్ అంటే దాని యొక్క మీనింగ్ ఏదైతే ఉందో అదే కొట్టాలి మనం. జేయుటీవై టీఆర్ అని మాత్రమే కొట్టాలన్నమాట. దాన్ని ఏమంటారు జూపిటర్ అని చెప్తారన్నమాట. జూపిటర్ అని కొట్టేసేసి తర్వాత ఎంటర్ అనేది చేయాలి. అప్పుడు నాకేమవుతుందంటే ఆ జూపిటర్కి సంబంధించిన ఏమవుతుందంటే బోల్డ్ అనే కోడ్లు మీరు కూడా ఫాలో అవ్వండి. ఆ జూపిటర్ అనే సాఫ్ట్వేర్కి సంబంధించిన కోడ్ అంతా కూడా నాకేమవుతుందంటే ఇలా నీట్గా ఏమవుతుందంటే నా లోకల్ వర్షన్ లోపల ఏమవుతుందంటే నీట్గా ఇలా ఇన్స్టాల్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనకి ఇదంతా ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మనకి ఏం కావాలంటే కసరు ఇలా రావాలంట. యూజర్ ఇక్కడ సుబ్బా అనేసి యారో మార్క్ వచ్చింది చూడు, ఇలా కనుక వచ్చింది అంటే అప్పుడు మనకి ఏమైందంటే కమాండ్ ప్రాంప్ట్లో సక్సెస్ఫుల్గా మనం ఏదైతే కమాండ్ రన్ చేసామో ఆ కమాండ్ సక్సెస్ఫుల్గా రన్ అయింది అని దాని మీనింగ్ అనమాట. ఓకేనా. ఇప్పుడు మనకి ఏమైంది అంటే మన లోకల్ ల్యాప్టాప్ లోపలికి ఏమైందంటే జూపిటర్ అనేది ఇన్స్టాల్ అవ్వడం అనేది జరిగింది. జూపిటర్ ఇందాక మనం పైథాన్ ఇన్స్టాల్ చేయగానే ఏమైంది, పైథాన్ ఏ వర్షన్ది డౌన్లోడ్ చేసామో చూసినట్లే ఇప్పుడు మనం ఏం చేయాలి, జూపిటర్ అనేది ఏ వర్షన్లో ఉన్న సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసామనేది చూడాలి. అలా చూడాలి అంటే కమాండ్ ఏందనేది చూద్దాం. ఇప్పుడు మనం ఏం చేయాలి, జూపిటర్ హైఫన్ హైఫన్ వర్షన్ అని కనుక చెప్పామనుకో అప్పుడు మనకి ఏమవుతుందంటే జూపిటర్ ఏ వర్షన్కి సంబంధించిందో ఆ వర్షన్కి సంబంధించింది మొత్తం కూడా మనకి ఏమవుతుందంటే ఒక్కసారిగా మనకి ఏమవుతుందంటే క్రియేట్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడికి వెళ్ళేసి మనం జూపిటర్ వర్షన్ అని కొట్టాలన్నమాట. అప్పుడు నాకేమవుతుందంటే మనం ఏదైతే జూపిటర్ డౌన్లోడ్ చేసామో ఆ జూపిటర్కి సంబంధించిన బోల్డ్ వర్షన్స్ అంటే జూపిటర్లోనే బోల్డ్ రకాల వర్షన్స్ ఉంటాయి అన్నమాట. ఆ వర్షన్స్ అన్నీ కూడా మనకి ఏమవుతుందంటే స్క్రీన్ మీద కనపడడం అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా ఏంటంటే మన లోకల్ ల్యాప్టాప్ లోపలకి జూపిటర్ అనేది ఇన్స్టాల్ అయ్యి దాంట్లో మనకి ఏమవుతాయంటే బోల్డ్ అన్ని ప్రాసెస్లు ఉంటాయి అనమాట. ఆ ప్రాసెస్లన్నిటి యొక్క వర్షన్స్ అన్నీ కూడా ఏమేమి డౌన్లోడ్ చేసామో ఆ డేటా మొత్తం కూడా మనకి ఏమవుతుందంటే స్క్రీన్ మీద కనపడడం అనేది జరిగింది అనమాట. ఓకే. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మన ల్యాప్టాప్ లోపలికి మనం ఏం చేస్తాము, ఒక పైథాన్ ఇన్స్టాల్ చేయడం అనేది అర్థమైంది. తర్వాత జూపిటర్ అనే దాన్ని కూడా ఇన్స్టాల్ చేయడం అనేది అర్థమైపోయింది అనమాట. ఓకేనా. ఓకే. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం ఏం చేస్తాం, నెక్స్ట్ అడ్వాన్స్డ్ టూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ టూల్స్ అన్నిటి కూడా మనం వర్క్ చేయాలంటే ఏం చేయాలి, జూపిటర్ అనే వర్షన్ ఉంది కదా, ఆ జూపిటర్ అనే సాఫ్ట్వేర్ లోపలికి వెళ్ళేసి ఆ సాఫ్ట్వేర్ నుండి మనం ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా వర్కింగ్ అనేది చేయాలి. ఇంకా మనం రోజు కూడా ఏం చేస్తామంటే కోడ్ ప్లే గ్రౌండ్లో ఉంచండి, ఆ కోడ్ ప్లే గ్రౌండ్ని ఆ జూపిటర్ వర్షన్ రెండింటిని కూడా లింక్ చేసి మనం ఏం చేయాలంటే వర్క్ చేయడం అనేది చేయాలి. అలా చేయాలి అంటే మనం ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా మనం జూపిటర్లోనే వర్క్ చేయడం అనేది చేస్తాం నెక్స్ట్ 10 days.
అలా చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే మీ దగ్గర ఫైల్ ఫోల్డర్ అని ఉంచుండి ఆ ఫైల్ ఫోల్డర్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఆ ఫైల్ అనేది ఉంది కదా, ఆ ఫైల్ మేనేజర్ అనేది క్లిక్ చేయండి. ఆ తర్వాత ఏం చేయాలో చూద్దాం. ఫైల్ మేనేజర్ అనేది క్లిక్ చేసేసి దాంట్లో సి డ్రైవ్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఆ సి డ్రైవ్ అనే ఒక ఆప్షన్ ఉంది. దాంట్లోకి వెళ్తే జూపిటర్ అనేది మీరు ఏదైతే డౌన్లోడ్ చేశారో ఆ జూపిటర్ అనేది ఉంటుంది. ఆ పేరు ఏదైతే ఉందో దాని దగ్గరికి వెళ్ళి మీరు ఏం చేయాలి అంటే ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేసి దానికి ఒక నేమ్ అనేది పెట్టాలన్నమాట. ఎలా పెడతారని చూద్దాం. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే సి డ్రైవ్ ఉంది, ఈ సి డ్రైవ్లోకి వెళ్ళాను. యూజర్స్ అని ఉంది, యూజర్స్లోకి వెళ్ళాను. ఇక్కడికి వెళ్ళాను. తర్వాత దాంట్లోకి వెళ్తే నాకు ఏముందంటే డౌన్లోడ్ జూపిటర్కి సంబంధించింది జూపిటర్ అని చూడండి. ఈ జూపిటర్ అనే దాన్ని ఏం చేయాలంటే క్లిక్ చేయాలన్నమాట. ఆ జూపిటర్ అనే దాన్ని క్లిక్ చేస్తే అలా నేను చేశాను. ఇక్కడికి వెళ్ళి మీరు ఏం చేయాలి, సి డ్రైవ్లోకి వచ్చేసేసి మీరు ఏం చేయాలంటే ఇక్కడికి వచ్చేసి యూజర్లోకి వచ్చేసేసి ఒక నేమ్ అనేది క్రియేట్ చేయాలి. ఇక్కడికి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే న్యూ ఫోల్డర్ అని ఒకటి ఉంటుంది అనమాట. న్యూ ఫోల్డర్ అనేది ఒకటి క్రియేట్ చేసాను. ఇక్కడికి వెళ్తాను, న్యూ ఫోల్డర్ అనేది క్రియేట్ చేశాను. దానికి నేమ్ ఏమని ఇచ్చానంటే జేఎన్ అని ఇచ్చాను. జేఎన్ అని ఇచ్చేసేసి మీరు ఏం చేయాలంటే క్లిక్ చేయాలన్నమాట. అప్పుడు మీకు ఏమవుతుందంటే ఒక న్యూ ఫోల్డర్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఓకేనా? ఓకే. ఆ తర్వాత ఏం చేయాలో చూద్దాం. ఆ తర్వాత మనం ఏం చేయాలి, మనం ఏం చేయాలంటే ఆ జేఎన్ అనేది ఏదైతే పాత్ తీసుకున్నామో ఆ పాత్ దగ్గరికి వెళ్ళి మనం ఏం చేయాలంటే దాని పాత్ దగ్గరికి వెళ్ళి క్లిక్ చేసేసి మనం ఏం చేయాలంటే అక్కడ కమాండ్ ప్రాంప్ట్ అనేది ఒకటి ఉంటుంది అన్నమాట. దాన్ని ఓపెన్ చేయాలి. అలా ఓపెన్ చేయాలంటే ఎలా చేస్తారో చూద్దాం. ఇక్కడికి వెళ్ళి జేఎన్ అని ఉంది కదా, ఈ జేఎన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మీకు ఏమైందంటే ఒక ఎంటీగా ఒక పేజ్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ పేజీకి పైకి కనుక వెళ్ళారు టాస్క్ బార్ ఉంటుంది. ఈ టాస్క్ బార్లో మీరు ఇక్కడ కనుక క్లిక్ చేసారనుకో, ఇక్కడ క్లిక్ చేస్తే దాన్ని ఏమంటారంటే పాత్ అంటారు. ఇక్కడికి వచ్చి మీరు ఏం చేయాలంటే పిఎండి అని క్లిక్ చేయాలి. క్లిక్ చేసేసి ఎంటర్ చేయాలి. అప్పుడు మీకు ఏమవుతుందంటే మీకు సిఎండి అనేది ఒకటి ఓపెన్ అవుతుంది అనమాట. ఇట్లా ఈ ఓపెన్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇలా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఓపెన్ చేయాలన్నమాట. ఇలా ఓపెన్ చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉంది. ఈ స్టెప్ కూడా అయిపోయిందన్నమాట. తర్వాత మనం ఏం చేయాలంటే ఇలా జూపిటర్ అనే దాన్ని మనం ఏం చేస్తామంటే ఓపెన్ చేసేసాం. దాంట్లో వర్క్ చేయాలంటే మనం ఏం చేయాలంటే ఒక కమాండ్ వాడాలన్నమాట. ఏంటిదంటే జూపిటర్ నోట్బుక్ అని ఒక కమాండ్ ఉంటుంది. ఆ నోట్బుక్ అనే దాన్ని మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టాల్ అనేది చేయాలి. అలా ఇన్స్టాల్ చేయాలంటే మనం ఇక్కడికి వెళ్ళి కమాండ్ ప్రాంప్ట్ ఏదైతే ఓపెన్ చేస్తామో ఈ కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళేసి మనం ఏం చేయాలంటే జూపిటర్ జూపిటర్ అని క్లిక్ చేసేసి తర్వాత ఏం చేయాలి, జూపిటర్ అని క్లిక్ చేసిన తర్వాత ఏం చేయాలి, నోట్ బుక్ అంటారు అన్నమాట. నోట్ బుక్ అంటారు అన్నమాట. జూపిటర్ నోట్ బుక్ అని క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసేసి ఎంటర్ చేయాలన్నమాట. ఇప్పుడు ఎంటర్ చేస్తే మనకి ఏమవుతుందంటే ఇలా బోల్డ్ అండ్ అప్లికేషన్స్ క్రియేట్ అయిపోయి నాకు ఏమవుతుందంటే ఇలా ఒక ఫోల్డర్ అనేది ఓపెన్ అయ్యింది అనమాట. ఓకేనా? ఓకే. ఆ తర్వాత మనం ఏం చేయాలి అంటే ఒకసారి చూద్దాం. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే మన యొక్క నోట్ ప్యాడ్లోకి వెళ్తే ఏముంటుందంటే ఈ స్టెప్ కూడా అయిపోయింది అనమాట నోట్ ప్యాడ్. ఆ తర్వాత మనం ఏం చేస్తాం, జూపిటర్ అనేది ఒక వర్క్ స్పేస్కి సంబంధించిన ఏరియా అనేది ఏమైందంటే క్రియేట్ అయిపోయింది అనమాట. ఆ వర్క్ స్పేస్కి సంబంధించిన ఏరియాని కనుక మనం క్రియేట్ చేయాలంటే ఆ ఇన్సైడ్ లోపల ఏం చేయాలంటే ఒక ఆపరేషన్ అనేది చేయాలన్నమాట. ఆపరేషన్ ఏంటి అంటే ఇక్కడ మీకు ఏదైతే ఉందో ఇక్కడ ఇక్కడ మీకు ఏదైతే ఈ పేజ్ ఓపెన్ అయిందో ఈ పేజ్ దగ్గరికి వెళ్తే మీకు ఏం కనపడుతుందంటే న్యూ అనే ఒక ఆప్షన్ కనపడుతుంది అనమాట. టాప్ రైట్ సైడ్ టాప్ కార్నర్లో మనకు న్యూ అనే ఒక ఆప్షన్ ఉంది. దాన్ని క్లిక్ చేసేస్తే ఇక్కడ మీకు పైథాన్ 3 అని పెట్టేసేసి లిప్ లిప్ కెర్నల్ అని ఒకటి ఉంచండి. ఆ లిప్పీ కెర్నల్ అనే ఒక ఆప్షన్ ఉంచండి. ఆ ఆప్షన్ని మీరు ఏం చేయాలంటే క్లిక్ చేయాలన్నమాట. చేస్తే మీకు ఏమైందంటే ఇలా ఒక జూపిటర్కి సంబంధించిన ఒక వర్క్ నోట్బుక్ సంబంధించిన ఒక పేజ్ అనేది ఓపెన్ అయ్యిద్ది అనమాట. ఈ పేజీలోకి వెళ్ళేసి మీరు ఏం చేయొచ్చు అంటే మీరు జూపిటర్తో మీరు ఎలా కావాలంటే అలా వర్క్ చేసుకోవచ్చు అనమాట. అంటే పైథాన్ అనే సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో ఆ అడ్వాన్స్డ్ పైథాన్కి సంబంధించిన ఏ టూల్స్ అయినా సరే మనం వర్క్ చేయాలి అంటే మనం ఏం చేస్తారంటే ఈ జూపిటర్ నోట్బుక్ అనే దాన్ని యూజ్ చేసేసి ఏం చేస్తారంటే కనెక్ట్ అవ్వడం ద్వారా మనం ఏం చేస్తామంటే వర్క్ చేయడం అనేది చేస్తారు. అలా చేసేటప్పుడు మీరు ఏం చేయాలంటే దీంట్లోనే ఒక ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే పైథాన్లో నేనేం చేస్తాను, ప్రింట్ ఆఫ్ డబల్ కోట్స్ నేనేం చేస్తానంటే హలో అని పెట్టాను అనమాట. హలో అని పెట్టేసేసి నేను రౌండ్ బ్రేసెస్ క్లోజ్ చేశాను. ఇప్పుడు నాకు అవుట్పుట్ అనేది ఏమొస్తుంది, హలో అనేది కదా వచ్చేది. ఇక్కడికి వెళ్తే మీకు ఏముంటుందంటే రన్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ కానీ క్లిక్ చేశానుకో దాని అవుట్పుట్ మీకు ఇక్కడే వచ్చేస్తుంది అనమాట. అంటే జూపిటర్ అనేది ఏంటంటే ఒక పైథాన్తో మనం వర్క్ చేసి ఒక సాఫ్ట్వేర్ అనమాట. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే
మనం ఏదైతే కోడ్ ప్లే గ్రౌండ్‌లో ఏదైతే చేసామో, ఆ చేసిన టాస్క్‌లన్నీ గూడా మనం ఏం చేయొచ్చంటే, ఈ జూపిటర్‌లో కూడా చేయొచ్చనమాట. కాకపోతే మనకేమవుతుందంటే కొన్ని కొన్ని ఫంక్షనాలిటీస్ ఏమవుతాయంటే దీంట్లో ప్రాపర్‌గా వర్క్ అవ్వవనమాట. అందుకోసం మనం ఏం చేస్తాం దీన్ని వాడరనమాట. అడ్వాన్స్‌డ్ టూల్స్ ఏవైతే కనెక్ట్ అవ్వాల్సి ఉంటాయో, ఆ అడ్వాన్స్‌డ్ టూల్స్‌తో గనక మనం కనెక్ట్ అయ్యి వర్క్ గనక చేయాలంటే ఏం చేస్తారంటే, సాఫ్ట్‌వేర్ డెవలపర్స్ అందరూ కూడా ఏం చేస్తారంటే, జూపిటర్ అనే ఒక వెర్షన్‌ని ఇన్‌స్టాల్ చేసి దాంట్లో వర్క్ చేయడం అనేది చేస్తారనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఓకే. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే, ఈ జూపిటర్‌తో వర్క్ చేసేసేటప్పుడు మనం ఏం చేయాలంటే, మనం బోలెడు రకాల ప్రోగ్రామ్స్ రాస్తా ఉంటాం గదా! ఆ రాసే ప్రతి ప్రోగ్రామ్‌ని గూడా మనం ఏం చేయాలంటే, వన్ బై వన్ దానికి ఏం చేయాలంటే, ఒక పేరనేది పెట్టుకొని, దాన్ని సేవ్ చేసుకుంటా వేరే ప్రోగ్రామ్ అలా మనం ఏం చేయొచ్చంటే, ఎన్ నంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్‌ని మనం ఏం చేయొచ్చంటే, ఒక జూపిటర్ లోపల మనం ఏం చేయొచ్చంటే, రోజు కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఆటన్నిటిని సేవ్ చేసుకుంటా ఉంటానన్నమాట. ఇప్పుడు నేనేం చేశాను, హలో అనే ఒక మెసేజ్‌ని క్రియేట్ చేశాను. దాన్ని సేవ్ చేసుకోవాలనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే జూపిటర్‌లోకి వెళ్ళేసి ఇక్కడ ఫైల్ అనే ఒక ఆప్షన్ ఉంటదనమాట. ఈ ఫైల్ అనే ఆప్షన్‌లోకి వెళ్ళేసి సేవ్, సేవ్ నోట్‌బుక్ అని ఉంటదనమాట. ఈ సేవ్ నోట్‌బుక్ అనే ఒక ఆప్షన్ ఉంటది. ఆ ఆప్షన్‌ని గనుక మనం క్లిక్ చేసామనుకో వెంటనే మనకి ఏమైద్దంటే మనం ఏదైతే కోడ్ రాసామో ఆ కోడ్ అంతా కూడా ఏమైద్దంటే స్టోరేజ్ అవ్వడం అనేది జరిగింది. ఒక్కసారి మనం ఏం చేద్దామంటే మన ఫైల్ ఫోల్డర్‌లోకి వెళ్ళేసేసి ఇందాక మనం ఏం చేసాము ఏదైతే జేఎన్ అనే ఒక ఫోల్డర్ ఉందో చూడండి ఆ జేఎన్ అనే ఫోల్డర్‌ని క్లిక్ చేస్తే అక్కడ మీకేముంటదంటే అన్‌టైటిల్డ్ అని ఒక ఆప్షన్ వస్తదనమాట. ఈ అన్‌టైటిల్డ్‌కి సంబంధించిన దాంట్లోనే మనం ఏం చేసామంటే ఇప్పుడు ఏదైతే రాసామో ఆ కోడ్ అంతా స్టోరేజ్ అయ్యి ఉంది. కావాలంటే మీరేం చేస్తారంటే ఈ అన్‌టైటిల్డ్ అని ఉంటుంది దాని మీదకెళ్ళేసి డబుల్ క్లిక్ చేయండి. క్లిక్ చేయంగానే మీకేమైద్దంటే మీకు ఇందాక మీరు ఏదైతే కోడ్ రాసారో ఆ కోడ్ మొత్తం కూడా ఏమైద్దంటే మీకు ఇట్లా విఎస్ కోడ్ అని ఒకటి ఉంటుంది కదండీ ప్రతి సాఫ్ట్‌వేర్‌లో. ఆ కోడ్ అంతా కూడా ఏమైందంటే మీరు ఏ కోడ్ కొట్టారో ఆ కోడ్ అంతా కూడా ఏమవుతుందంటే ఇక్కడ డిస్‌ప్లే అవ్వడం అనేది జరిగిపోయిద్దనమాట. ఓకే. ఇలా మనం ఏదైతే ప్రోగ్రామ్ రాస్తామో ఆ ప్రోగ్రామ్స్ మొత్తాన్ని కూడా మనం ఏం చేస్తామంటే స్టోర్ చేసుకొని దాన్ని ఏం చేస్తాం రోజు కూడా పంపడం. ఎప్పుడైనా బగ్స్ వచ్చినాయనుకో ఆ స్టోర్ చేసుకున్న ఫైల్‌లోకి వెళ్ళేసేసి ఎక్కడ బగ్ వచ్చిందో చూసుకొని వాటిని ఏం చేస్తాను రెక్టిఫికేషన్ అనేది చేస్తూ ఉంటారనమాట. ఇలా చేయడం అనేది చేస్తారు. ఇలా ప్రతి దానికి కూడా అన్‌టైటిల్డ్ అని పడుతుంది కదా! అలాంటి నేమ్స్ అనే వాటిని మార్చుకోవాలంటే మనం ఏం చేస్తారంటే ఈ జూపిటర్‌లోనే చేస్తారనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే జూపిటర్ నోట్‌బుక్ ఉంది కదా! నోట్‌బుక్‌లోకి వెళ్ళేసి మనం ఏం చేయాలంటే ఇక్కడ ఈ ఫైల్ మీద కనుక క్లిక్ చేశారనుకో కిందకి కనుక వస్తా ఉన్నారు మీకు ఏమంటుందంటే ఒక ఆప్షన్ అనేది కనపడుతుంది రీనేమ్ అని. ఆ రీనేమ్ దగ్గరికి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మీరు ఏం చేస్తున్నారంటే అన్‌టైటిల్డ్ అని ఉంటుంది. ఈ అన్‌టైటిల్డ్ తీసేసేసి మీరు ఎక్కడికి మీకు నచ్చింది పేరు పెట్టుకోండి. ఏమని పెట్టాలనుకుంటున్నాం డిస్‌ప్లే, డిస్‌ప్లే, డిస్‌ప్లే అండర్‌స్కోర్ మెసేజ్ అని పెట్టాననమాట. మెసేజ్ అని పెట్టాను. పెట్టేసి మీరు ఏం చేయాలి రీనేమ్ అనేది కనుక క్లిక్ చేశారనుకో వెంటనే ఏమైందంటే మీరు ఇందాక ఏదైతే ప్రోగ్రామ్ రాస్తారో ఆ ప్రోగ్రామ్ రాసిన ఫోల్డర్ ఏదైతే ఉందో సేవ్ చేసుకోండి. ఆ సేవ్ చేసుకున్న దానికి ఏమైందంటే ఒక పేరు అనేది క్రియేట్ అయింది. కాబట్టి ఇక్కడికి మీరు వెళ్ళి చూడండి మన దగ్గర ఉన్న ఫైల్ మేనేజర్‌లో ఇందాక ఏముంది అన్‌టైటిల్డ్ అని ఉంది. ఇప్పుడు చూస్తే చూడండి ఏముంది డిస్‌ప్లే మెసేజ్ అని ఉంది. ఆ డిస్‌ప్లే మెసేజ్‌ని మీరు క్లిక్ చేశారనుకో వెంటనే మీరు ఇందాక ఏదైతే ప్రోగ్రామ్ సేవ్ చేసుకున్నారో అదే ప్రోగ్రామ్ అనేది ఏమవుతుందంటే మీకు స్క్రీన్ మీద కనపడడం అనేది జరిగిద్దనమాట. ఇలా మనోళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే జూపిటర్ అనే బుక్‌ని ఇన్‌స్టాల్ చేయడం దాన్ని దాంట్లో ఏదైనా ఒక ప్రోగ్రామ్ కనుక రాసారనుకో దాన్ని ఎలా సేవ్ చేసుకుంటారు ఆ ప్రోగ్రామ్‌కి నేమ్ పెట్టాలంటే ఎలా చేస్తారనేది ఫండమెంటల్‌గా చేసే ప్రతిరోజు చేసే మన టాస్క్‌లు అనమాట. ఇలా చేయడం కనుక మీకు రెగ్యులర్‌గా వచ్చేసిందనుకో ఆటోమేటిక్‌గా మనం ఏం చేస్తామంటే ఫర్దర్‌గా చేసే నెక్స్ట్ చేసే అడ్వాన్స్‌డ్ టూల్స్ అన్నీ కూడా ఏం చేస్తామంటే ఈ జూపిటర్ అనే నోట్‌బుక్‌లోనే మనం చేయడం అనేది చేస్తామన్నమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉంది. ఎనిబడీ హ్యావ్ ఈ జూపిటర్ అనేది మీరు కనుక ఇన్‌స్టాల్ చేయడం గనుక రాకపోతే మీరు నేర్చుకున్న ప్రతి కాన్సెప్ట్ కూడా వరస్ట్ అయిపోతుందన్నమాట. వేస్ట్ ఆఫ్ ద టైమ్ అవుతుందన్నమాట. అందుకని ఈ జూపిటర్ అనే దాన్ని ఇన్‌స్టాల్ చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందనుకోండి మళ్ళీ నేనేం చేస్తా అంటే ఫ్రమ్ ద బిగినింగ్ నుండి అయితే ఫాస్ట్‌గా లాగిచ్చేస్తానన్నమాట. ఎవరికైనా సరే డౌట్ ఉండదు. వసంత్ డూ యూ హ్యావ్ ఎనీ కళ్యాణ్ డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్? ఓకేనా? మనం ఏం చేస్తామంటే ఇలా జూపిటర్ అనే దాన్ని ఇన్‌స్టాల్ చేసేసి దాని ద్వారా మనం ఏం చేస్తామంటే వర్క్ చేయడం అనేది చేస్తామన్నమాట. దీంట్లో మనకేమైందంటే
మన లోకల్ ల్యాబ్ ఏదైతే ఉందో మీరు కూడా ఏం చేస్తారంటే ఆ ల్యాప్టాప్ లోపల మీరు కూడా ఏం చేస్తారంటే ఇలా జూపిటర్ అనే నోట్బుక్ ఏదైతే ఉందో ఆ నోట్బుక్ని ఇన్స్టాల్ చేయడానికి మనం ఏదైతే స్టెప్స్ చెప్పుకున్నామో ఆ స్టెప్స్ అన్నిటిని కూడా మీరు కూడా ఏం చేస్తారంటే నీట్గా ఫాలో అయ్యేసి వాటన్నిటిని కూడా మీ సర్వర్లోకి ఇన్స్టాల్ చేసుకోవడమే చేయండి. ఆ తర్వాత నుండి మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ సెషన్లో మనం ఏం చేస్తామంటే నమ్5 అనే ఒక టూల్ ఉందన్నమాట. ఈ టూల్ అనేది ఏంటిదంటే మీరు జావా అనేది కనుక చూసినప్పుడు ఆ జావాలో ఇప్పుడు సపోజ్ మీరు మ్యాథ్లో ఏదైనా ఆపరేషన్ చేయాలనుకో లాప్లేస్ అనేసి మ్యాథ్స్కి సంబంధించిన ఆపరేషన్స్ ఏవైనా చేయాలనుకో పైథాన్లో వాటన్నిటిని సాల్వ్ చేయాలంటే దేనికి చేస్తారంటే నమ్5 అని ఒక లైబ్రరీ ఉంటుంది అనమాట. ఆ నమ్5 అనే దాంట్లో ఏం చేస్తారంటే వర్క్ చేయడం అనేది చేస్తారు. జావాకి పైథాన్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే జావాలో మనం వెళ్ళి ఏం చేస్తారంటే అర్థమెటిక్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆల్జీబ్రిక్ ఆపరేషన్స్ యారేస్ అనే ఒక కాన్సెప్ట్ని ఉపయోగించి ఏం చేస్తారంటే జావాలో డైరెక్ట్గా చేసేస్తారనమాట. అదే మన పైథాన్లో ఏముంటుందంటే ఆ ఆర్ఎస్ అనే కాన్సెప్ట్ అనేది పైథాన్లో ఉండదన్నమాట. అందుకని ఆ ఆర్ఎస్ అనే కాన్సెప్ట్ అనేది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో చాలా చాలా ఇంపార్టెంట్. అందుకోసం మనం ఏం చేస్తామంటే ఆ ఆర్ఎస్ అనే కాన్సెప్ట్ అనేది మనం నేర్చుకోవాలంటే మనం ఏం చేస్తామంటే ఎడిషన్ అవత నమ్5 అని ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది అనమాట. ఆ సాఫ్ట్వేర్ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే జావాలో చేసే ఆర్ఐస్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఏం చేస్తారంటే పైథాన్లో చేయడం అనేది చేస్తారనమాట. ఎవరైతే ఆర్ఐస్ అనే కాన్సెప్ట్ చేస్తారో వాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళు తీసుకునే శాలరీస్ జావా డెవలపర్ తీసుకునే శాలరీస్ రెండు కూడా ఏమవుతుందంటే ఈక్వల్గా ఉంటాయి అనమాట. అందుకని మన శాలరీ కనుక ఎక్కువగా కనుక ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే ఈ నమ్5 అనే ఒక టూల్ని మనం నేర్చుకోవడం అనేది మ్యాండేటరీ అనమాట. అంటే 100% మ్యాండేటరీ అనమాట. అందుకోసం మనం ఏం చేస్తామంటే నమ్5 అనే టూల్తో ఎలా వర్క్ చేయాలనే దాని గురించి నేర్చుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా? ఓకేనా, దట్స్ ఇట్ ఫర్ టుడే సెషన్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ఎవ్రీవన్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే.